హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై రైత్రి. ఈరోజు వచ్చేసి మనం బెడ్ దోశ వేస్తున్నామండి. చిన్న షార్ట్లో చూపిస్తాను నేను. ఈ వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసి, నెక్స్ట్ వచ్చేసి 3 గంటలు వచ్చేసి బెడ్ దోశ పిండి వేయాలండి. ఈ బెడ్ దోశ పిండి ఎలా చేయాలనేది కామెంట్లో లింక్ ఇస్తానండి, అక్కడి నుంచి చూడండి. లేదంటే నా ఛానల్కి వెళ్ళేసి మీరు టైప్ చేస్తే అక్కడ మీకు అనేది కనిపిస్తుంది. ఇలా పిండి వేసిన తర్వాత సైడ్ నుంచి వచ్చేసి మనం ఆయిల్ వేసేసేయాలి. సిమ్లో మాత్రమే ప్రాసెస్ చేయాలండి, హై ఫ్లేమ్లో చేయకూడదు, మాడిపోతుంది. సిమ్లో పెట్టే చేయాలి. సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టాలి. 2 మినిట్స్ వచ్చేసి అలాగే సిమ్లో మగ్గియాలని నెక్స్ట్ చూపిస్తాను. ఇందులోకి వచ్చేసి మామూలు పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు. జనరల్గా వచ్చేసి నేను వచ్చేసి టమాటో చట్నీ చేస్తున్నానండి. ఈ టమాటో చట్నీ ఎలా చేయాలనేది ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 మినిట్స్ అయితే అయిందండి, చూద్దామండి. ఇక్కడ చూడండి, కొద్దిగా రెడ్గా అయింది కదా. మనం ఇప్పుడు వచ్చేసి తిప్పేద్దాము. చూడండి, ఇలా చిన్నగా తిప్పేసుకోవాలి మనము. ఇలా చిన్నగా తిప్పేసేసుకోవాలి. అక్కడ కూడా వచ్చేసి ఇప్పుడైతే మూత క్లోజ్ చేయకుండా ఒక 2 మినిట్స్ అలాగే మగ్గించాలన్నమాట. బెడ్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వైపు టర్న్ చేద్దామండి. చూడండి, ఇలా ఉంది. ఇంతే అండి బెడ్ దోశ. చూడండి, ఇప్పుడు బెడ్ దోశ అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట.